इंसानी अज़ा के अतिये को फ़रोग़ देने अहम इक़दामात के तहत BRS के कारगुज़ार सदर और तेलंगाना के वज़ीर KT रामाराव ने असम्बली में ऐलान किया कि वो अपने अज़ा का अतिया करने तैयार हैं। यह ऐलान उन्होंने असम्बली में अज़ा के अतिये से मुताल्लिक़ बिल पर बहस के दौरान किया। उन्होंने अवामी नुमाइंदों पर जोर दिया है कि वो इस मामले में रहनुमाई करें। KT ने कहा, हम लाखों अफराद की नुमाइंदगी करते हैं और हमारा फ़र्ज़ है कि हम एक मिसाल कायम करें। हमें अपने हल्कों में अज़ा के अतिये के बारे में शऊर बेदार करना होगा। KT ने दीगर अरकान असम्बली को भी इस मुहिम में शामिल होने की तरग़ीब दी और स्पीकर जी श्रीकांत रेड्डी से दरख्वास्त की कि वो असम्बली अहाते में दस्तखती मुहिम का आगाज़ करें। उन्होंने मज़ीद ऐलान किया कि वो बतौर गवाह सबसे पहले दस्तखत करेंगे ताकि इस इंसान दोस्त इक़दाम की अहमियत को उजागर किया जा सके। उन्होंने कहा, अज़ा का हथियार ज़िंदगियाँ बचाने और बेहतर बनाने की ताकत रखता है। अगर ज़िम्मेदार ओहदों पर फाइज़ अफराद इस पहल को अपनाएंगे तो इससे दूसरों को भी हौसला मिलेगा। ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్. సరే ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ.